థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ అమ్మా. థ్యాంక్ యూ. గొర్రెలు అబ్బాయి కూడా లాగే సూపర్. లాగే ఇది లాగే అబ్బా అది సూపర్. ఓ దేవుడు తెచ్చారు అవే విఘ్నేశ్వరుడు. సెప్టెంబర్ అయితే ఎక్కడి హబ్ ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. వీళ్ళ వీడియో ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడలేరు, మోగా చెమిటి రెండు భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళ అమ్మగారు అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఆవిడే మాట్లాడింది. అప్పుడు కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి కుంటి వాళ్ళు వచ్చారు, గుడ్డి వాళ్ళు వచ్చారు, గూని వాళ్ళు వచ్చారు, పొట్టి వాళ్ళు వచ్చారు, మరగుజ్జులు వచ్చారు, ఎత్తున్న వాళ్ళు వచ్చారు, ఎత్తు లేనోళ్ళు వచ్చారు, లావు వాళ్ళు వచ్చారు, 120 కేజీలు ఉన్నవాళ్ళు వచ్చారు, 40 కేజీలు ఉన్నవాళ్ళు వచ్చారు. అందరూ ప్రెగ్నెన్సీలు పొందారు న్యాచురల్గా. నువ్వు మగ నువ్వు ఆడ అయితే చాలు, పిల్లలు పుడతారు న్యాచురల్గా అని చెప్పాము మేము. ఒక భార్య ఒక భర్త రావాలి, ఎందుకంటే ఇది సృష్టి కార్యం కాబట్టి ఒక భర్త ఒక భార్య కావాలి. ఈ రెండు ఉంటే చాలు. అది ఒకటి చేయమన్నాను. అలాగే వీరికి కూడా ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా, చక్కగా బంగారం లాంటి బిడ్డ పుడతాడు, లోకరక్షకుడు పుడతాడు, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఏం పర్లేదు, మందులు వాడుకోండి అన్నాను. మనల్ని నమ్మి మందులు వాడుకున్నారు. ఎన్ని నెలల్లో వచ్చిందమ్మా అప్పుడు మన దగ్గర? వెంటనే వచ్చేసింది. 2 నెలల్లోనే ఫస్ట్ క్రిములకి టీకా వేసి క్రిములకు వాడుతుండగానే వచ్చింది. చూడండి, వారం రోజుల్లో. పెళ్ళయ్యి ఎంతకాలం అయింది వీళ్ళకి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల శనిగాడు మన దగ్గరికి రాగానే 1 మంత్లో వెళ్ళిపోయాడు. 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది వాళ్ళకి. వెంటనే టీకా వేయించుకున్నారు. ఇట్లాగే మీలాగా వచ్చారు, మాట్లాడారు, చక్కగా టెస్టులు చేయించుకున్నారు, టీకా వేయించుకుని ఇంటికి వెళ్ళారు, మందులు తీసుకెళ్లారు. కొరియర్ పెట్టించుకున్నారా? తీసుకెళ్ళారు. గుంటూరు దగ్గరేగా, గుంటూరే కాబట్టి దగ్గర ఉన్నారు కాబట్టి వచ్చి తీసుకెళ్లారు. వాడుతూ ఉండగానే మధ్యలోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 2 నెలల కోర్సు కూడా అవ్వాల, నెలలోపే ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. 7 సంవత్సరాల నుంచి ఎక్కడ రాలా ప్రెగ్నెన్సీ, మన దగ్గర వచ్చింది 1 మంత్లో. మరి వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ మందులు వాడారు. పాపం ఆవిడే వచ్చి తీసుకెళ్ళటం, వీళ్ళని తీసుకెళ్ళటం వచ్చి వాడారు. చక్కగా 5 నెలలు వాడినట్టున్నారు. తర్వాత అక్కడే వాడుకుని అక్కడే డెలివరీ అవ్వమన్నాం. అలాగే డెలివరీ అయ్యారు. చక్కగా బంగారం లాంటి బిడ్డని. కానీ ఈరోజు ఆ భగవంతుడు ఆశీర్వదించిన ఆ బిడ్డని ఇక్కడ చూపించి వెళ్ళడానికి మళ్ళా వచ్చారు. మళ్ళా ఏముందో ఇంకొక 1/2 డజన్ కనడానికి మనం ప్లాన్ చేద్దాం. ఇప్పుడు 6 నెలలేగా. ఇప్పుడు ఎంత, ఎన్నో నెలమ్మా? 5 నెలలు. సరే చెప్పండి అమ్మా, అసలు ఆ పేర్లు ఏంటి, పిల్లల పేర్లు? మీరు అందరికీ నమస్కారం అండి. డాక్టర్ గారికి మరి నమస్కారాలు. బాబు పేరు గోపీనాథ్ అండి, అమ్మాయి పేరు కోడలు లక్ష్మి. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లవ్ ఏడనుకుంటున్నారు? లవ్ 3 సంవత్సరాలు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు గర్భిణీ కోసం. వస్తుందిలే మాకు కూడా అంతే వచ్చిందిలే, అలాగే వస్తుందిలే అని. ఆ తర్వాత 3 సంవత్సరాలు తిరిగాం గుంటూరులో. డబ్బులు చాలా అయిపోయినాయి, ఒళ్ళు గొల్లు అయిపోయింది, బాగా బాధపడింది. ఇంక సరే మానేశాను, ఇక డబ్బులు కూడా అయిపోయినాయి లేవని 1 సంవత్సరం మానేసా. ఈ తర్వాత మా తమ్ముడు పొన్నూరులో ఉంటాడండి ఇక్కడ. ఆ అబ్బాయి చెప్పాడు, యూట్యూబ్లో చూసాం అక్క, మేము కూడా వస్తాం, మీరు కూడా ఒకసారి చూపించుకొచ్చుకోండి వెళ్ళి నన్ను చెప్పాడు అబ్బాయి. చెప్తే ఇక్కడికి వచ్చాం. వెంటనే 30వ తారీఖు అమ్మాయి మామూలుగా డేటు, 28 వచ్చాము. 28 వస్తే టీకాలు ఇచ్చి పంపించారు. తర్వాత మందులకు రమ్మన్నారు, తీసుకొని వెళ్ళాము. అప్పుడు ఇక రాలే డేట్, ఇక అంతే. ఈ తర్వాత మందులు ఆపేసాము, వేరే మందులు ఇచ్చేసారు. ఇక 5 నెలలు ఇక్కడే వాడాము. తర్వాత డెలివరీ అయింది. డెలివరీ కాగానే నెలలోపే వచ్చేద్దాం అనుకున్నాం, కానీ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయ్యేసరికి రాలేకపోయాము. పిల్లల ఆహారం రాలేకపోయాము. అందుకని ఈరోజు వచ్చాం. ఈరోజు కూడా అనుమానంగా వాన ఇబ్బంది పడతామేమో అనుకుంటూ వచ్చాం. బాబుకేమో కార్తికేయ అని పెట్టామండి, నాగ కార్తికేయ. వెరీ గుడ్. మా మోపిదేవి నాగేంద్ర స్వామి ఫేమస్. నేను మోపిదేవిలో కదా పుట్టాను. అవును, వెళ్ళి వస్తామండి మేము కూడా అక్కడికి. మా నాన్న పేరు నాగేశ్వరరావు మోపిదేవి కాబట్టి. మా అమ్మాయి పేరు నాగ సహన. నాగ అవును, నాగేంద్ర స్వామి. కార్తికేయ కూడా నాగేంద్ర స్వామి. అవును, అది కూడా అదే. అంతే. అమ్మ నువ్వేమన్నా చెప్పాలంటే చెప్పు, ఆవిడ చెప్తారు. మీరు చెప్తారా పని? మీరు చెప్పండి. సంతోషంగా ఉంది, బాగుంది, అబ్బాయి పుట్టాడు.
త్వరగానే మందులు వాడుకుంటున్నా వెంటనే వచ్చేసింది అని చెప్తున్నా. చాలా సంతోషంగా ఉంది. వచ్చి కనపడి కృతజ్ఞతలు చెప్పుకుందామని చెప్పి వచ్చాము. అవునవును. తర్వాత మీరు అదే ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే చాలా సంతోషం వేసింది. చెప్పలేనంత ఆనందం వచ్చింది. చాలా జాగ్రత్తగా మందులు అవి వాడుకున్నాము. అబ్బాయి పుట్టాడు. అంతకుముందు ఆ మందులు ఈ మందులు అని వాడాం కదా, ఇంజక్షన్లు వేయించుకున్నా రాలా. సరే ఇంటి దగ్గర అదే అబ్బాయి మా తమ్ముడు చెప్పంగానే విజయవాడ వెళ్ళి చూపించుకొచ్చుకుంటాము డాక్టర్ గారి దగ్గరికి అని చెప్పంగానే ఎందుకు మనసులో కొంచెం తనకి ఆనందం వేసిందట. విజయవాడ వెళ్ళి చూపించుకుందాం ఓకే అవుతుంది అని చెప్పి అనుకున్నాను. నేను చెప్పాను ఇట్లా చెప్పాడమ్మా అబ్బాయి అని అంటే సరే వెళ్దాంలే అని అన్నాడు. నేను చెప్పంగానే తనకి ఆనందం వేసిందంట. విజయవాడ ఇట్లా డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి వెళ్ళొస్తే బాగుండు మంచి జరిగిద్ది అని అనుకున్నాడంట. ఇంటి దగ్గర పక్క వాళ్ళు వీళ్ళు కూడా అందరూ అబ్బాయిని చూసి బాగుంది బాగా పుట్టాడు. అక్కడ హాస్పిటల్లో కూడా అన్ని పరీక్షలు చేశారండి. వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు కదా, డాక్టర్ గారు చూసారు అక్కడ కూడా. అది అమ్మా నాన్న ఇలా ఉన్నారు కదా, మరి బాబుకి ఏమి ఇబ్బంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేసి చెప్తున్నారు కంగ్రాట్స్. అందరూ 7 ఏళ్ళు అవుతుంది పెళ్లి పిల్లలేరు ఎవరు లేరు కదా అడుగుతున్నారు అందరూ. ఇంకా చెవి పరీక్ష గొంతు పరీక్ష అన్ని చేశారు. అన్ని బాగుంటాయి. మా పిల్లడు మాట్లాడతాడు బాగున్నాయి అని చెప్పారు. వాళ్ళిద్దరు మాటలు ఆయనే మాట్లాడేస్తాడు చూడు. అది చెప్పాను. అది ఆల్ ది బెస్ట్. మరి ఇంకా మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి మాతోటి అంతమైపోవాలి ఈ భాష, ఈ ఇదే అంగవైకల్యం అనేది మాతోటి అంతమైపోవాలి, ఇక్కడి నుంచి అంత మంచి జరగాలి చక్కగా తరతరాలని చెప్తున్నాడు. ఆపద్దు మళ్ళా ప్రెగ్నెన్సీ కూడా అదే. ఇప్పుడు నాలో తెలివితేటలున్నా అవి చూపించాలంటే ఇంకొకరికి చూపించాలంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అదే మనం మాటతో చెప్తే తొందరగా అర్థమవుతుంది. తను చెప్పాలనుకుంది ఈజీగా చెప్పగలుగుతారు. మాట వస్తే ఎన్ని తెలివితేటలు ఉన్నాయి చూపించడానికి చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. అదే చెప్తా అట్లా ఇప్పుడు బిడ్డ చూపిస్తాడు. అలాగే మినిమం మనసులో భయపడ్డాను, అంత దేవుడి మీద భారం వేశాను. భయం అంతా పోయింది. మంచి బాబు పుట్టాడు. ఇంకొక పాప కూడా పుట్టేస్తే పూర్తయింది హ్యాపీగా. మీ ఇద్దరు వాళ్ళిద్దరు అలా ఆడుకోవడానికి వీడి కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఆడుకోవడానికి ఒకరు కావాలి. ఇంకొక 6 నెలలు ఆగి వస్తేనమ్మా మళ్ళీ మెడిసిన్ ఇస్తాను. మళ్ళీ అదే క్రిములకి మందులు వాడగానే మళ్ళా టక్కున వచ్చేస్తుంది. మీ ఇష్టం. మీరు ఎప్పుడైతే ఎస్ అనుకుంటారో మళ్ళా ప్లాన్ చేద్దాం అనుకుంటారో ప్రొడక్షన్ నెంబర్ 2కి ప్లాన్ చేయగానే నా దగ్గరకు వస్తే మళ్ళీ అదే పిల్లలు ఇస్తాను. కొన్ని ఉంటాయి మరలా వచ్చేస్తుంది వెంటనే. ఇంకా డోకా లేదు. నీకు ఎంతమంది కావాలి చెప్పు ఏమ్మా అని అడుగుతా. వాడిని ఎంతమంది కావాలంటున్నాడు. క్రికెట్ టీమ్ తయారు చేద్దాం. అంత మంచిగా జరుగుతుంది. అందరూ ఫెయిల్ అవటం అంటూ ఉండదు. అంత మంచిగా జరుగుతుంది. కాస్త ఓపికగా అందరు వచ్చి తీసుకొని వెళ్ళండి. దేవుడిని నమ్ముకోండి, నమ్మకం ఉంచండి. అందరికి మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నానని చెప్తున్నాడు. వేరే మళ్ళీ హాస్పిటల్కి వస్తే విజయవాడే టెస్ట్ బేబీకి ప్లాన్ వేసుకోండి 2 లక్షలు అవుతాయి అని చెప్పారు. అప్పుడు అంటే మా వల్ల కాదండి. సరే అంతైనా పెట్టుకుందాము, మీరు గ్యారంటీ ఇస్తారంటే గ్యారంటీ లేదన్నారు. అప్పుడు బాధపడ్డాము. అవును, ఎందుకంటే ఏదో ఒక చిన్న లోపం ఉంటే చాలు భయపెట్టేసి ఆపరేషన్లు IVFలు అని చెప్పేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఇంకా భయపెట్టేస్తారు. మీకు మళ్ళీ బిడ్డలు పుట్టరు, సరిగ్గా పుట్టరు, అలా పుడతారు, ఇలా పుడతారు, ఏదో ఒకటి చెప్పేసి భయపెడతారు. ఏమి ఉండదండి. చక్కగా మళ్ళీ నెక్స్ట్ 1 year అయిన తర్వాత మాటలు వచ్చాక అత్త తాత మామ అంటారా. ఓకే నవ్వుతున్నాడు చక్కగా వచ్చేసి. అలాగే మళ్ళీ మీ చెల్లిని ఒకటి పుట్టి ఆడుకుంది కానీ చెల్లితో. సరేనా
లేదు నీకు సరిపోరు అనుకుంటే క్రికెట్ టీం ఒకటి తయారు చేద్దాం. మీ నాన్న మీ అమ్మ ఉన్నారు ఎలాగో శుభ్రంగా అలా పనిలో ఉంటారు. మీరు మొత్తం టీం అంతా పిల్లలే. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కాన్వెంట్కి వెళ్ళేటప్పుడు మొత్తం ఆటో అంతా వీళ్ళ పిల్లలే, అందరు పిల్లలు కాదు. ఒక ఆటో మొత్తం అందరు పిల్లలు, డజను తోలేయడమే పిల్లల్ని. భగవంతుడు ఆయనే చూసుకుంటాడు, నారు పోస్తాడు, నీరు పోస్తాడమ్మా. ఏమీ ఇబ్బంది ఏం లేదు, అంతా మంచిగా జరుగుద్ది. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఈ బుక్ ఇస్తాను, ఇది ఒకటి చదువుకుని ఫాలో అవ్వమనండి. పిల్లల ఆహారం ఆరోగ్యం.